హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నేను కువైట్ ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాను అనమాట ప్రజెంట్. వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. నాతో పాటు మా ఇంట్లో పనిచేస్తున్నాకని కువైట్ నుంచి ఇండియా పంపించడానికి ఎయిర్పోర్ట్కి అయితే తీసుకొని వచ్చా. ఇక్కడికి వచ్చిన తర్వాత కువైట్ ఎయిర్పోర్ట్లో లగేజ్ అయితే సేఫ్గా వెళ్ళిపోయింది ఫ్లైట్లోకి. కానీ ఆ తర్వాత జరిగే బోటింగ్ దగ్గర అయితే పాస్పోర్టు, సివిల్ ఐడి, టికెట్ చెక్ చేసి వెళ్ళటానికి కుదరదని చెప్పి అయితే ఆపేశారనమాట. ఎందుకంటే పాస్పోర్ట్ ఎక్క 10 సంవత్సరాల తర్వాత ఇక్కడ రెన్యూల్ చేయించిందనమాట. రెన్యూల్ చేయించిన కొత్త పాస్పోర్ట్లో వేరే నెంబర్ ఉంది, పాత పాస్పోర్ట్లో వేరే నెంబర్ ఉంది, సివిల్ ఐడి పైన వచ్చేసి పాత పాస్పోర్ట్ నెంబర్ ఉంది, టికెట్ మీద వచ్చేసి కొత్త పాస్పోర్ట్ నెంబర్ ఉందన్నమాట. అలా మూడిటిల్లో డిఫరెంట్ నెంబర్లు, వేరే నెంబర్లు ఉండటం వల్ల ఎయిర్పోర్ట్లో అయితే ఆపేశారు. వెళ్ళటానికి కుదరదు, ఇంకా పక్కా నువ్వు వెనక్కి వెళ్ళేసి చేంజ్ చేయించుకొని రావాల్సిందే అని చెప్పి ఆపేశారనమాట. ఇంకా 10 రోజులు పట్టచ్చు, వెళ్ళటానికైతే కుదరదు. మా సార్కి చాలా వాస్తా ఉంది, వాస్తా బెట్టైనా ఇంటికి పంపించేస్తానని చెప్పాడనమాట. కానీ వాళ్ళు ఒకటే మాట చెప్పారు, వాస్తా బెట్టి నువ్వు ఇంటికి పంపించినా కూడా మళ్ళీ రావడానికి కుదరదు అని చెప్పి. మనకు అసలు ఇంటికి వెళ్తున్నామంటే సంతోషం ఎలా ఉంటుందంటే చెప్పుకోలేము అసలు. అంత సంతోషంగా వెళ్తాం ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆపేశారనుకోండి, అంతకన్నా ఎక్కువ బాధ మళ్ళీ వెనక్కి వచ్చేసి వెళ్ళాలంటే. మన ఫ్యామిలీకి కానీ మనకు కానీ ఎంతో సంతోషం, అంతే బాధ ఉంటుందన్నమాట. నేను ఒక్కటే చెప్తా, వెళ్ళాలనుకునే వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి మన మీద ఉన్న ఫైన్లు కానీ. అంటే కొంతమంది డ్రైవర్లకి ముఖాలఫ్లు పడి ఉంటాయి, ఏదన్నా ఫైన్ అది కట్టకపోయినా కూడా ఆడ ఎయిర్పోర్ట్లో ఆపేస్తారు. ఎయిర్పోర్ట్లో డబ్బులు కడితే పంపిస్తారు, లేకపోతే వెనక్కి రావాల్సిందే. అలానే సివిల్ ఐడి మీద, పాస్పోర్ట్ మీద, టికెట్ మీద సేమ్ నెంబర్లు ఉన్నాయా లేదా అని చెప్పి కూడా చెక్ చేసుకోవాలి. సేమ్ నెంబర్ లేకపోయినా కూడా వెనక్కి అయితే పంపించేస్తారు. సో ఒకసారి చెక్ చేసుకొని అయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళండి. చాలామందికి నేను చెప్పే ఒక విషయం, చెక్ చేసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళి ఫ్యామిలీని అయితే కలసండి. ఎంత పెద్ద రికమెండేషన్ ఉన్నా, ఎంత పెద్ద తోపులైనా సరే ఖచ్చితంగా కొన్ని రూల్స్కి మాత్రం తప్పకుండా వాస్తా అనేది పనిచేయదు. మా సార్ కూడా అలానే వాస్తా పెట్టి పంపించాలని చెప్పి చూశాడు. ఎయిర్పోర్ట్కి వచ్చి అయితే మాట్లాడాడు, పంపించడానికి కుదరదని చెప్పి చెప్పేశారు. లగేజీ తెప్పించాడు అనమాట. లగేజీకి ఉన్న బార్కోడ్, మన పాస్పోర్ట్ నెంబరు అవన్నీ వాళ్ళే చించేసుకున్నారనమాట ఎయిర్పోర్ట్లోనే. నేను చెప్పేది ఒకటే, మన ఫ్యామిలీని కలవడానికి వెళ్తున్నాం కాబట్టి సంతోషంగా ఎలాంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా వెళ్ళిపోండి. గల్ఫ్లో ఎన్ని సంవత్సరాలు కష్టపడినా, ఎంత కష్టపడినా మనం ఇంటికి వెళ్ళే రోజు వచ్చే సంతోషం వేరేలా ఉంటుంది. మన ఫ్యామిలీతో కలుస్తాం కాబట్టి. సో ఎవరు ఇబ్బంది పడకూడదు. ఒక్కసారి చెక్ చేసుకోండి, మీ మీద ఏదైనా ఫైన్లు ఉన్నాయా, లేదంటే సివిల్ ఐడి మీద, పాస్పోర్ట్ మీద, టికెట్ మీద సేమ్ నెంబర్లు ఉన్నాయా లేదా అనేది. ఒక సాటి తెలుగోడిగా మన వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో వీడియో పెడుతున్నా. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ వీడియో నచ్చుంటే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.